కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రసాదం చాలా సెంటిమెంటుతో కూడినవని మంత్రి అనిత అన్నారు. అలాంటి స్వామివారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు దేవుడంటే ఏమాత్రం భయం భక్తి లేదన్నారు. రాజకీయాలు చేసేందుకు దేవుడిని వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీక్రియేట్ చేసి ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నట్టా లేదా? నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు, మేము చెప్పులతో కనుక మేము తీసుకొచ్చి చూపించామంటే కనుక మేము రాజీనామా చేస్తామని. మేము చూపించాం, వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం. మరి ఎవడు రాజీనామా చేయడం? ఇప్పుడు చేయాలి కదా రాజీనామా. అంత పౌరుషంగా మాట్లాడిన తర్వాత ఈరోజు చెప్పులు వేసుకొని, అంటే ఈరోజు మేము ఏమంటామంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హైందత్వం మీద జరుగుతున్న దాడా అనిపించుకోవాలి. దీన్ని ఈరోజు హిందువులు ఒక్కలే దీన్ని ఖండించట్లేదండి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈరోజు ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు, ముస్లిమ్స్ ఖండిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, అది ఎప్పుడు కూడా మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈరోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్లో ఉంది, క్లియర్గా చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈరోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి తిరిగి హెరిటేజ్ని బయటకు తీసుకొచ్చే సందర్భం. మొన్న నేను